అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37-38 వచనాలు నేనే చదువుతాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, జీవం కలిగిన దేవా, వందనాలు ప్రభువా, స్తోత్రాలు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 37-38 వచనాల ద్వారా నాతోనూ మా అందరితోనూ మాట్లాడండి ప్రభువా. విశ్వాస జీవితంలో ప్రభు నీలో మేము ఎలా జీవించాలి, ఎలా ఎదగాలి మాకు నేర్పించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పేతురు ఇక్కడ ప్రసంగం చేయటం మొదలుపెట్టాడు. ఆయనకి ఎప్పుడూ పెద్దగా ప్రసంగాలు చేయటం రాదు. ఆయనకి సరిగా ఆయన చదువు లేడు, విద్య లేని పామరులు అని ఉంది. అయినా సరే ఇక్కడ పేతురు ప్రసంగం చేయటం మొదలుపెట్టి వారు ప్రసంగం చేస్తుండగా, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడిగారంట. అంటే మేము ఏం చేయాలి అని అడిగారు. వాక్యం చెప్పినప్పుడు ఎప్పుడైనా అవతల నుంచి స్పందన, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మేమేం చేయాలి అనేది అవతలలో పుట్టాలి. అది వాక్యం చెప్పడం అంటే. వాక్యం చెప్పడం అంటే మేము ఇప్పుడు ఏం చేయాలి అనేది వాళ్ళలో పుట్టాలి. మనం సువార్త సభ పెట్టినా ఆ సువార్త సభలో సువార్త విన్న తర్వాత, ఇప్పుడు మాకు ఇంత ప్రమాదం ఉందా, అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి, ఈ ప్రమాదాన్ని తప్పుకోవాలంటే మేమేం చేయాలి అనే ప్రశ్న పుట్టాలి వాళ్ళలో. అది సువార్త. అప్పుడు ఏమన్నాడంటే పేతురు దగ్గరకు వచ్చి అడిగాడు, మేము ఏం చేయాలి అని అడిగారు. అప్పుడు పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది, ఒకటి ఏం చేయాలి, మారు మనసు పొంది, ఇంకొకటి పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఎందుకు పొందాలి అంటే పాపాలు క్షమించటానికి బాప్తిసం పొందాలి. పాపాలు క్షమించటానికి బాప్తిసం అంటే నీళ్ళలో మునిగి లెగటం. మరి నీళ్లు పాపాన్ని తీసేస్తాయా? మరి నీళ్ళలోనే అంత శక్తి ఉంటే మరి దేవుడు ఎందుకు మనకి? దేవుడితో పనే ఉంది అని అంటే అది కేవలం బాప్తిస్మము విధేయతకు గుర్తు. నీళ్లలో శక్తి ఏమీ లేదు. దేవుడు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దానికి సాదృశ్యమే బాప్తిస్మము అని చెప్పి రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం అంతా బాప్తిసం గురించే చెప్పడం జరిగింది. కాబట్టి బాప్తిసం గురించి 6వ అధ్యాయం అంతా అదే చెప్పడం జరిగింది. కాబట్టి మనము కూడా మన పాపముల నిమిత్తము మన పాత జీవితాన్ని అంతటినీ సమాధి చేసి క్రొత్తగా తిరిగి జన్మించటమే బాప్తిస్మము. కాబట్టి మీరు మారు మనసు పొందాలన్నాడు. మొట్టమొదటిగా మీ మనసు మార్చుకోవాలి. ఇదివరకు నేను చాలా మాయగాడిని, నేను చాలా మోసగాడిని, నేను చాలా దొంగని, నేను చాలా రకరకాల పనులు చేసినోడిని. ఇప్పుడు యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత అవన్నీ పాత జీవితం అంతా పోవాలి. నేను ఇత్తడి బిందెలు దొంగతనం చేశా. ఇత్తడి బిందెలు 2వ 3వ దొంగతనం చేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ నేను పనికి వెళ్ళే చోట దాన్ని ఎవరు పట్టించుకోవట్లా. చాలా రోజుల నుంచే ఎట్ట పడి ఉన్నాయి, అవి ఎవడు పట్టించుకోవట్లా. సరలే ఎందుకులే ఎవడు పట్టించుకోవట్లేదు అని చెప్పి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నా. ఇంట్లో పెట్టినప్పుడు పెద్దోళ్ళు కూడా చేయాల్సిన పని ఏంటంటే, ఎరా ఈ ఎక్కడే, ఎందుకు తెచ్చావు, ఎవరిని అడిగి తెచ్చావు అని గద్దించాలి. అది లేదు, అది గద్దించరు కొంతమంది. నన్ను కూడా గద్దించలా. కాబట్టి కొంతమంది ఏం చేస్తారు తెలుసా, డబ్బులు దొరికినాయి అని చెప్తారు. ఒట్టిది వాడు ఏదో మాయ చేశాడు, ఇంటికి వచ్చి అమ్మోళ్ళు ఏమంటారోనని డబ్బులు దొరికినాయి అంటారు. ఇంకో ఫోన్ దొరికింది అంటారు. నాకు మొన్న ఆర్టీసీ బస్సులో ఫోన్ మర్చిపోయాడు ఒకడు, బ్రహ్మాండమైన ఫోను మర్చిపోయి వెళ్ళిపోయాడు. అది ఎమ్మటే స్విచ్ ఆఫ్ చేసుకొని మన పనులు మనం చేసుకోవచ్చు. కానీ కండక్టర్ నేను ఏమనుకున్నాం, పాపం అది ఎవడో ఇచ్చేద్దాం మనకెందుకు అనుకున్నాం. ఇద్దరు ఒక మాట మీద ఉండాలి. ఎప్పుడైనా దొంగతనం చేసినా, అబద్ధం చేసినా, ఏది చేసినా అందరూ ఒక మాట మీద ఉంటే చక్కగా పని గడిచిద్ది. లేకపోతే అంత చిందరవందర అయింది.
అలాగే మళ్ళీ మేమేం చేసాము సరేమ్మా, ఈ లోపల అతను ఎవరో ఫోన్ చేశాడు పాపం పెద్ద ఆయన, మేము ఆటో నగర్ వెళ్ళాం, వస్తాం ఉండండి, బస్ స్టాండ్లో ఉండండి, ఇస్తామని చెప్పి ఇచ్చేసాం. కాబట్టి మనం ఏదైనా మనం చేస్తున్నప్పుడు పెద్దవాళ్ళు ఏం చేయాలంటే అట్ట కాదు ఇట్ట, అది చేయకూడదురా, ఇది ఎందుకు తెచ్చావు అని చెప్పి అనాలి. మారు మనస్సు అంటే ఇదివరకు ఉన్న మనసు మళ్ళీ దాని మీద మనం ఆశపడితే ఇంకేం మారు మనసు. ఇదివరకు మనకు ఎన్నో ఆశలు ఉంటాయి, అవన్నీ అయిపోవాలి, అయిపోయింది. సమాధి చేసేసామంటే అర్థం ఏంటి? ఇక దాని జోలి మనం వాటి నిమిత్తం మనం చచ్చిపోయాం. ఒకడు చచ్చిపోయినండి ఇక్కడ పడుకోబెట్టిన తర్వాత ఒకడు వచ్చి అరే దొంగ ఎదవా అన్నారు అనుకో, వాడిని వాడు చచ్చిపోయినోడు లేచి ఏయ్ నన్ను దొంగ ఎదవా అంటవా అని చెప్పి మళ్ళీ పడుకున్నాడు అనుకో, అప్పుడు అది చచ్చిపోవటం కాదు. అది చచ్చిపోవటమా? ఆయన దొంగ ఎదవన్నా ఎంతన్నా వాడు లెగడం. మనం కూడా అంతే. ఇక నీకు మళ్ళీ కోపం వస్తే నువ్వేం చచ్చిపోయినట్టు. మళ్ళీ కోపం వస్తే ఇక శవం కూడా పైకి లేచి అరిసి మళ్ళీ పడుకున్నట్టే లెక్క. కాబట్టి మన పాత జీవితాన్ని అంతటినీ సమాధి చేసేయాలి. సమాధి చేసి మళ్ళీ యేసుక్రీస్తులో బ్రతకాలి. అది మారు మనసు అంటే మనస్సును మార్చేసుకోవాలి. ఇదివరకున్న మనసు, ఇదివరకున్న కోరికలు, ఇదివరకున్న తలంపులు అన్నిటినీ సమాధి చేసేయాలి. మా అమ్మ అంది, ఏందిరా నీకు అంత కోపం ఉండేది, కోపం అంతా ఏమైపోయిందిరా అని ఆశ్చర్యపోయింది. చచ్చే కోపం, ఎవరిని పెడితే ఆయన కొట్టేవాడిని. మా అమ్మను కూడా కొట్టేవా ఒకసారి, లాగి పెట్టి చెంప మీద పెట్టి పీకే ఒకటే. దాని నిమిత్తం నాకు దేవుడు పెట్టే శ్రమలు పెట్టాడు. అమ్మను కొట్టకూడదు. రకరకాలుగా ఇప్పటికి కూడా కొద్దిగా నేనంటే భయమే. మా ఇంట్లో వాళ్ళకి, మా అన్నదమ్ములకి నేనంటే భయమే ఇప్పటికి కూడా. నీకుని కోపం వచ్చిందిరా అని అంటున్నాడు మొన్న కూడా. అది అయిపోయింది. కాబట్టి కోపం అంతా తగ్గిపోవాలి. మన తబిత 7-8 సంవత్సరాలు ఫాలో అయ్యి మనతో పాలయ్యి ఒకసారి ఆమెను అడిగిందంట, అన్న ఎప్పుడన్నా అసలు కోపపడతాడా అని అడిగిందంట. కాబట్టి పాత జీవితము, పాత ప్రాచీన స్వభావం అంతా వదిలేసి నూతనంగా తయారవటమే మారు మనస్సు. మన మనసుని మార్చేసుకోవాలి. ఇదివరకున్న మనసు, ఇదివరకున్నప్పుడు నువ్వు అలా ప్రవర్తించి ఇప్పుడు మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని దేవుల్లో ఉన్నప్పుడు మందిరానికి వస్తే కూడా అదే ప్రవర్తన అంటే ఇంకేం మారు మనసు. కాబట్టి మనస్సు మారి నూతనం అవ్వటం వలన రూపాంతరము చెందాలి. అది మారు మనసు అంటే. ఇదివరకు జీవితం ఇప్పుడు జీవితం సేమ్ అయితే ఇంకేముంది. కాబట్టి మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలంటే పాపాలు క్షమించబడాలంటే బాప్తిస్మము తీసుకోవాలి. అంటే దేవుడు చెప్పిన మాట, మొట్టమొదటి మాట అదే. మనం దేవునిలోకి అడుగు పెట్టేటప్పుడు మొట్టమొదట మనం చూపించాల్సిన విధేయతే బాప్తిస్మము. దేవుడు చెప్పింది చేయటమే. ఎలీషా చెప్పాడు, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి 7 సార్లు మునుగు అన్నాడు. మాకు ఇంతకంటే బంగారమైన నదులు, బ్రహ్మాండమైన నదులు ఉన్నాయి, ఇక్కడ నువ్వు చెప్తే నేను మునగటం ఏంటి అన్నాడు. అది అవిధేయత. మళ్ళీ ఒక పిల్ల ఎవరో పనివాడు, అయ్యా నీ ఇంతకంటే పెద్ద పని ఏదని చెప్తే చేయవా, ఒక 4 కోట్ల రూపాయలు డబ్బులు ఇమ్మంటే ఇవ్వా, ఆ పని కంటే ఇది ఈజీ కాదా, నీదేం పోయింది మునగరాదు అని ఎట్టొకట్ట మార్చి అతను 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు మునిగాడు. అతను ఇంకా చూసి కోపపడుతున్నాడు. ఎరా నువ్వు చెప్పావు, నేను మునిగా, ఇది 1వ సారి, నీ సంగతి చూస్తా, లోపల నుంచి బయటకు వస్తా, నీ సంగతి చూస్తా, ఇదిగో నేను ఇప్పుడు 1 సారి మునిగా అని చెప్తే వాడేమో బయట ఉన్నాడు, ఎట్ట వణుక్కుంటున్నాడు. అయ్యా అట్టగట్ట ప్రభా ప్రవక్త మాట నెరవేర్చిన ఆయన నీకు దండం పెడతానే అతని లోపల ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. 2వ సారి, 3వ సారి, 4వ సారి కోపం వస్తుంది, 5వ సారి, 6వ సారి అయిపోయింది, 7వ సారి ముడికి లెగంగలోనే తమ్మింది. పసిపిల్ల దేహం వలె ఉందంట. ఎరుక గోడల చుట్టూ 7 సార్లు 16 సార్లు తిరిగారు. ఎవడన్నా అసలు అది నమ్మే పనేనా? ఏమండి
ఆ గోడ మీద 2 రథాలు ఒకేసారి వెళ్తాయి. అంటే డబల్ రోడ్ హైవే లాగా ఉంటుంది. గోడ పైన ఇల్లు కట్టుకున్నారు ఒక్కొక్కళ్ళు. అంత పెద్ద గోడ 7 సార్లు తిరిగేసరికి కూలిపోయిద్దంటే ఎవడన్నా నమ్మటానికి ఏమన్నా అవకాశం ఉందా? అసలు ఎవడన్నా నమ్ముతాడా? నమ్మారు వాళ్ళు. ఎంత గ్రేట్ తెలుసా? మనమైతే నమ్మమేమో అసలు. ఇది ఇది ఇదేంది పాస్టర్ గారు చెప్పేది ఒకటిదే, ఇది హైలీ ఇంపాసిబుల్ అంటే ఏంటో ఇదే అని మనకు అనిపించింది. 7 సార్లు చుట్టూ తిరిగితే అంత గోడ కూలిపోయిందంటే ఎంత ఆశ్చర్యం. కాబట్టి విధేయతకి అంత శక్తి ఉంది. విధేయతలో పాపాలు క్షమించే శక్తి ఉంది. విధేయతలో గోడ కూలిపోయే శక్తి ఉంది. విధేయతలో శుద్ధి అయ్యే శక్తి ఉంది. కాబట్టి విధేయత. బాప్తిసం తీసుకున్నామంటే ఈ రోజు నుంచి యేసుక్రీస్తు ప్రభువారు నా సొంత రక్షకుడు, ఇక నాకు ఆయనే దేవుడు, ఈ దేవుడు తప్పితే వేరే దేవుడు నాకు అసలు తెలియదు, నేను కొలవను, నాకు సంబంధం లేదు, ఈయనే నిజమైన దేవుడు, పరలోకం నరకం ఉందని ప్రతి ఒక్క మత ప్రచారకుడు చెప్తానే ఉన్నాడు, మతం గలవాడు. కాబట్టి దానికి మార్గం యేసుక్రీస్తే అని నమ్మితేనే బాప్తిసం తీసుకోవాలి. లేకపోతే ఇవాళ మునిగి రేపు తేలి అయిపోయిందంటే ఉపయోగం లేదు. కాబట్టి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. ఇంకొక మాట చెప్పి మనం ముగించేది ఏంటంటే, మారు మనసులు 2 రకాలు. ఒకటి జీవార్థమైన మారు మనసు, రెండోది రక్షణార్థమైన మారు మనసు. జీవార్థమైన మారు మనసు అంటే హిందువులు కానీ ముస్లింలు కానీ వేరే జాతి నుండి వేరే మతము నుండి ఒకేసారి యేసు ప్రభువులోకి రావటం, జీవములోనికి రావటము జీవార్థమైన మారు మనసు. రక్షణార్థమైన మారు మనసు అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఎప్పుడన్నా తెలిసి పొరపాటున చేసిన తప్పులన్నింటినీ ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు ఒప్పుకోవటం, దినదినము మారు మనసు పొందటం, అది రక్షణార్థమైన మారు మనసు. కాబట్టి జీవార్థమైన మారు మనసు మనిషిలో ఉండాలి. ఆ తర్వాత రక్షణార్థమైన మన రక్షణని జాగ్రత్తగా కాపాడుకునే ఆ జీవార్థమైన మారు మనసు కూడా మన జీవితంలో ఉండాలి. కాబట్టి జీవార్థమైన మారు మనసు, రక్షణార్థమైన మారు మనసు అది కలిగి ఉండి మనం యేసుక్రీస్తు చెప్పిన మొట్టమొదటి మాట విధేయత చూపితే ఆటోమేటిక్గా ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా దేవుడే సహాయం చేస్తాడు. ప్రతి విషయంలో దేవుడే సహాయం చేస్తూ మనల్ని ముందుకు నడిపిస్తాడు. నేను ఇప్పుడు ఇవాళ తారీఖు ఎంత 2 కదా, 9వ తారీఖుకి నేను ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాను అనుకో, విశాఖపట్నానికి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాను అనుకో. ఇప్పుడు నేను ఆ రోజున ట్రైన్ ఎక్కడానికి నేను ఎలిజిబుల్ క్యాండిడేట్ని, బుక్ అయిపోయింది, ఆ సీట్ నాకు కేటాయించడం జరిగింది. అలాగే మారు మనసు బాప్తిసం కూడా పరలోకంలో సీటు మనకి గ్యారంటీగా వచ్చింది. అయితే నేను వెళ్ళానా విశాఖపట్నం? వెళ్ళలా. టికెట్ ఉంది జేబులో, టికెట్ జేబులో ఉంది, నేను ఇంకెళ్ళలా. టికెట్ జేబులో ఉంది, నేను ఇంకెళ్ళలా. కానీ నాకు అలా కన్ఫర్మ్ అయింది. ఈ లోపులో నాకేదైనా జరిగినా, టికెట్ పోయినా, ఏదైనా నేను అక్కడికి వెళ్ళలేను. కాబట్టి అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంతము వరకు సహించిన వాడెవడో వాడు రక్షింపబడును. ఇప్పుడు రక్షింపబడ్డాం, కానీ అది మనం జాగ్రత్తగా అంతము వరకు కొనసాగితేనే మనం పరలోకానికి వెళ్తాం. పరలోకానికి సీట్ అయితే వచ్చింది, టికెట్ వచ్చింది, కానీ మనం విశాఖపట్నం అప్పుడే వెళ్ళాల. మళ్ళీ ఆదివారం కదా వెళ్ళాల్సింది, అప్పుడు మన టికెట్. కాబట్టి ఇది కూడా మారుమనసు పొందంలోనే ఈయన పరలోకం వచ్చేసింది అంటే కాదు. పరలోకంలోకి వెళ్ళటానికి నువ్వు అర్హత పొందావు. ఇక నీ జీవితాంతం అంతము అంటే ఏంటి? యేసుక్రీస్తు వచ్చినా లేకపోతే మనం పోయినా, అది ఏ రోజైతే ఆ రోజు, అది అంతం అనేది. ఆ అంతం వరకు మనం సహించటం అంటే ఏంటి తెలుసా? సహించటము అంటే మీరు అంతం వరకు సహించాలంటే అర్థం ఏంటంటే, సహించవలసిన విషయాలు ఉన్నాయి నీ ముందు అని అర్థం. సహించవలసిన విషయాలు ఉన్నాయి, ఓర్చుకునే విషయాలు నీ ముందు ఉన్నాయి. అంతేగాని ఈ క్రైస్తవ జీవితం ఎప్పుడు సుఖవంతంగా ఉండదు. యేసుప్రభుని నమ్ముకో నీకు అప్పులు పోతాయని నేను అంటలా. యేసుప్రభుని నమ్ముకో నీకు బాధలు పోతాయని నేను అంటలా. ఉంటాయి, పోతాయి. ముందు మనకు పరలోకంలో అర్హత పొందుతాం. దాని కొరకు మనం మన జీవితాన్ని మనం అంకితం చేసుకుంటూ
ముందుకు కొనసాగితే అప్పుడు మన రక్షణను మనం కాపాడుకున్నట్టు యుగ యుగాలు అక్కడ ఉంటాం అన్నమాట. కొన్ని వేల సంవత్సరాలకి మనం దేవునితో ఉంటాం. అది మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా దేవుడు మనకు ఒక పరిశుద్ధాత్మ దేవుడిని ఇస్తాడనమాట. సెక్యూరిటీ గార్డ్, యెహోవా భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తూ ఉంటుంది. సెక్యూరిటీ బాడీ గార్డులు, ముఖ్యమంత్రికి బాడీ గార్డులు ఉంటారు. మనం 4-5 ఉన్నా కానీ ఒక రాయి వేశారు, ఏదో దెబ్బ తగిలింది, అయిపోయింది. నాగిందా? కానీ యెహోవా భయభక్తులు గలవారి చుట్టూ మాత్రం ఎవడు ఏ రాయి వేసినా, ఎవరు ఏది జరిగినా మనకేం కాదు. కాబట్టి మనం ఆ దిశగా మన విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.